మామూలుగా తిండి మీద దిష్టి పెట్టడం కానీ తిండి మీద భయపెట్టడం కానీ నేను చేయను సాధారణంగా. కాకపోతే ఇప్పుడు ఒక వార్త వచ్చింది కాబట్టి జస్ట్ మీకు షేర్ చేసుకోండి. మీరందరూ నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు, నాకైతే నాన్ వెజ్ అలవాట్లేదు, కోడిగుడ్డు కూడా అలవాట్లేదు కాబట్టి నాకు అటు రుచులు ఇది తెలియవు. కానీ తినేటటువంటి వాళ్ళకి అందులో చికెన్ ఎట్లా ఉంటుంది, మటన్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఫిష్ ఎట్లా ఉంటుంది, ఈ టేస్టులు తెలుసు కాబట్టి ఆ టేస్ట్లు అట్లా ఉన్నాయో లేదో చూసుకోండి. తమిళనాడు పర్యటనకు వెళ్తే కనుక తమిళనాడులో పని మీద వెళ్ళినా పర్యటనకు వెళ్ళి, ఎందుకంటే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఒక జీవకారుణ్య సంఘాలకు సంబంధించినటువంటి యాక్టివిస్టు బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే బిర్యానీ షాపుల వాళ్ళకి కొంతమంది కొన్ని మాంసాలు ఇస్తున్నారు. అవి వీధి కుక్కలు, వాటికి రకరకాలైనటువంటి రోగాలు ఉంటాయి, అట్లాంటి వాటిని చంపి ఆ మాంసాన్ని తీసుకెళ్ళి ఈ షాపులకు అమ్ముతున్నారు. అట్లాగే పిల్లులు, స్ట్రీట్ డాగ్స్ అండ్ క్యాట్స్, వీటిని పట్టుకుని వాటిని చంపి ఆ మాంసాలను అక్కడ అమ్ముతున్నారు, అవి చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి నేను ఇది నిజమని ధృవీకరించట్లేదు, బట్ ఇది వస్తున్నటువంటి సమాచారం కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి.